గేమ్ చేంజర్ సినిమా ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న అభిమానుల కోరిక మేరకు ఈరోజు ఉదయం 7 గంటలకే సినిమా స్టార్ట్ అయిపోయింది. అయితే సినిమా చూసేందుకు సినీ ప్రియులు ఇటు ఫ్యాన్స్ పెద్ద ఎత్తున తరలి వచ్చి సినిమా థియేటర్ ఫుల్ అయిపోయిన పరిస్థితి. అయితే ఇప్పుడే సినిమా చూసి బయటకు వచ్చిన ప్రేక్షకులు సినిమా గురించి ఏమనుకుంటున్నారు ఏంటి అనే విషయాన్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. డైరెక్షన్ ఎట్లుంది శంకర్ది? సూపర్, ఫస్ట్ తెలుగు ఫిలిం తీస్తుండ్రు, హైలైట్ ఉంది. డాన్స్లు మా ఇంట్లో ఇంకా జరగండి సాంగ్ రాలే, ఇంకా వస్తుంది, దానికైతే బ్లాస్ట్. చెప్పండి ఎట్లుంది తమ్ముడు? మజా అంటే ఏమనిపించింది నీకు? ఏది నచ్చింది సినిమాలో? నచ్చిందా? బాగా చేస్తుండా? చెప్పే ఎట్లుంది సినిమా? బ్లాక్ బస్టర్. గేమ్ చేంజర్ అంటే గేమ్ చేంజరే ఉన్నది. ఫైట్స్ హైలైట్స్. ఫస్ట్ ఫైట్ అయితే హైలైట్ అంటే హైలైట్. రామ్ చరణ్ అంటే అట్లా ఉంటది. గోగా స్టార్. అదే ట్రిపుల్ ఆర్ తర్వాత వచ్చింది ఆ సినిమా, ఎట్లా అనిపిస్తుంది చెప్పు? సూపర్ బ్లాక్ బస్టరే, ఇంకా ఏం లేదు ఇక మాట్లాడేది. పుష్పని కొడుతుందా? పుష్ప కొట్టేసింది ఆల్రెడీ. మూవీ అయితే సూపర్ ఉందండి. ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ లో అయితే ఇలాంటి క్యారెక్టర్ చాలా అవసరం. ఈ యూత్ కి ఇలాంటి చాలా కరెక్టర్ అవసరము. అండ్ ఇలాంటివి ఉండాలి యాక్చువల్గా. అంటే జనరేషన్ కి ఇప్పుడు ఇలాంటివి కావాలా, ఇలాంటి మూవీస్ రావాలా. కూడా చాలా బాగుంది, ఫైట్స్ కూడా చాలా బాగున్నాయి, శంకర్ డైరెక్షన్ కూడా సూపర్ ఉంది. సో ఇంకా ఇలాంటి చాలా మంచి మూవీస్ రావాలని కోరుకుంటున్నాము. సమాజానికి ఉపయోగపడే చాలా సోషల్ రెస్పాన్సిబిలిటీ ఇలాంటి కరెక్టరే ఉండాలి యాక్చువల్గా. అంటే ఇప్పుడున్న సమాజానికి ఇలాంటి కరెక్టరే ఉండాలి యాక్చువల్గా. చాలా బాగుంది. ఆర్టిఫిషియల్ గా కాకుండా న్యాచురల్ గా ఉన్నాయి పాత్రలు కూడా. ప్రతి ఒక్క యాక్టర్, హీరోయిన్ కాడి నుంచి విలన్ కాడి నుంచి హాస్య నటుల కాడికి వెళ్ళి అన్ని కూడా న్యాచురల్ ఉన్నాయి. సినిమా ఇంత మంచి స్టోరీ తోటి, ఇంత మంచి యాక్టింగ్ తోటి రామ్ చరణ్ అచ్చుడు. నిజంగా రామ్ చరణ్ది శంకర్ది ఇద్దరు గెట్ టుగెదర్, ఇద్దరు యోధులు కలిసినట్టు ఉంది ఈ సినిమా. ఇద్దరు యోధులు కలిస్తే ఎట్లుంటది అన్నది ఈ సినిమా ద్వారా నిరూపించినట్టుంది. ఎక్సలెంట్ సినిమా, ఎక్సలెంట్ మూవీ, ఎక్సలెంట్ సినిమా, ఎక్సలెంట్ డాన్స్, ఎక్సలెంట్ ఫైట్స్. ఎవ్రీ సీన్ టు సీన్ ఎక్స్పెక్ట్ చేయకుండా పబ్లిక్ ఎక్స్పెక్ట్ చేయని సీన్స్ మేము చూస్తున్నాం. సినిమా ఎక్సలెంట్ సినిమా. ప్రతి ఒక్క సినిమా కూడా భారతీయుడు కానివ్వండి, జీన్స్ కానివ్వండి, చాలా సినిమాలు వచ్చాయి. సందేశాత్మకంతో పాటు సామాజిక సోషల్ రెస్పాన్స్ ఉన్న సినిమాలు తీయడమే శంకర్ యొక్క నైజం. అనుకోకుండా భారతీయ గ్రూప్ ఫ్లాప్ అయినందుకు ఈసారి గట్టిగా కొడుతున్నారు. అలా కాకుండా తమన్ గారు కూడా చాలా గట్టిగా బీజిఎం ఇచ్చారు. సామాజిక అంశాలు ప్రతి శంకర్ సినిమాలో ఉంటాయి. సామాజిక అంశాలు, సోషల్ రెస్పాన్స్ ఉన్న సినిమాలు. ఈ రోజులో ఇలాంటి రామ్ చరణ్ క్యారెక్టర్లే మన నిజామాబాద్ కూడా కలెక్టర్గా రావాలని కోరుకుంటున్నాం. ఇటు శంకర్ డైరెక్షన్లో శంకర్ డైరెక్టర్గా, చరణ్ హీరోగా వచ్చిన మొదటి తెలుగు సినిమా శంకర్ డైరెక్షన్లో. ఇది సూపర్ హిట్గా ఉంది. అదే రకంగా సమాజానికి ఉపయోగపడే రకంగా ఈ సినిమా ఉంది. సమాజంలో ఇలాంటి కలెక్టర్లు ఉంటే బాగుంటుంది. ఇటు సినిమా కానీ, సినిమాలోని పాత్రలు కానీ అన్నీ సహజ సిద్ధంగా చాలా బాగా వచ్చాయి. అలాగే సినిమా చూసిన ప్రతి ఒక్క అభిమాని ఈ సినిమాను బ్లాక్ బస్టర్ అని చెప్తున్న పరిస్థితి. అదే రకంగా తమన్ మ్యూజియం కానీ, ఆ మ్యూజిక్ కానీ, పాటలు కానీ, ఫైట్స్ కానీ పూర్తిగా సమాజానికి ఉపయోగపడే రకంగా చాలా న్యాచురల్గా చాలా బాగా వచ్చాయి. ఇలాంటి సినిమాలు మరిన్ని చేయాలని, సమాజానికి ఉపయోగపడే సినిమాలే తీస్తే బాగుంటుంది. ఇలాంటి కలెక్టర్ సమాజానికి చాలా అవసరమని అభిమానులు చెప్తున్న పరిస్థితి ఉంది.